హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో శివకార్తికేయన్ నటించినటువంటి ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ స్టోరీని డిస్కస్ చేయబోతున్నాను. అదే మదరాసి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ తన కొడుకైనటువంటి విక్రాంతిని చూసి మన తమిళనాడులోకి ఇల్లీగల్ వెపన్స్ 6 కంటైనర్స్ లో రాబోతున్నాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటాడు. దాంతో పోలీసులు అందరూ కూడా తమిళనాడు బోర్డర్ లో ఆ ఇల్లీగల్ వెపన్స్ ని రానివ్వకుండా అడ్డుకోవడానికి చాలా పగడ్బందీగా చెకింగ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు బోర్డర్ కి ఆ ఇల్లీగల్ వెపన్స్ ఉన్నటువంటి 6 కంటైనర్స్ కూడా అక్కడికి వస్తాయి. పోలీసులు వెంటనే వాటిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండగా వాటితో పాటు వచ్చినటువంటి విలన్ అయినటువంటి విరాట్ వాళ్ళందరి మీద దాడి చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అయితే ఇదంతా కూడా సీసీటీవీ ద్వారా ఎన్ఐఏ వాళ్ళు చూస్తూ ఆ కంటైనర్స్ తో పాటు విరాట్ వచ్చాడు అంటే మనకు ఈ బలగం సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఈ స్మగ్లింగ్ గ్యాంగ్ కి ఒక లీడర్ ఉంటాడు. అతని పేరు సూరజ్ విరాట్ ని చూసి నువ్వు వెపన్స్ తో పాటు వస్తున్నావని ఇన్ఫర్మేషన్ మాకు లేదు అని చెప్పగా విరాట్ వెంటనే సూరజ్ ని చూసి మనం తమిళనాడులోకి వెపన్స్ తీసుకురాబోతున్నామని ఎన్ఐఏ వాళ్ళకి తెలిసిపోయింది, అందుకే నేను ఇవి సేఫ్ గా ఉండాలంటే నేనే ఉండాలని ఇక్కడికి వచ్చాను, ఇంకా మనల్ని ఎవరూ ఆపలేరు అని చెప్పి అక్కడి నుంచి ఆ వెపన్స్ ఉన్నటువంటి కంటైనర్స్ అన్నిటినీ కూడా తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. అయితే ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ వెంటనే ఆ కంటైనర్స్ ని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత విరాట్ చాలా కోపంతో తనను ఫాలో చేస్తున్నటువంటి ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ కారుకి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఈ మూవీలో హీరో అయినటువంటి రఘుని చూపించడం జరుగుతుంది. తనకు లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అని ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకేస్తాడు. కానీ తను డైరెక్ట్ గా కింద పడకుండా మధ్యలో ఒక ఐరన్ రాడ్ చిక్కుకుని అక్కడి నుంచి కింద పడడంతో తనకి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉంటాయి. దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంబులెన్స్ కు ఫోన్ చేయగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి అంబులెన్స్ విరాట్ గుద్దడంతో శ్రీధర్ కి మరియు తన కొడుకు విక్రాంతికి కూడా చాలా గాయాలై ఉండడంతో వాళ్ళిద్దరినీ కూడా ఆ అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ మీద నుంచి దూకినటువంటి రఘును కూడా ఆ అంబులెన్స్ నుండి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. అక్కడ కోలుకున్న తర్వాత ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ వెంటనే రఘుతో మాట్లాడుతూ నువ్వెందుకు పైనుంచి దూకి చనిపోవాలనుకున్నావు అని అడుగుతాడు. దానికి ఆ రఘు మాట్లాడుతూ లవ్ ఫెయిల్యూర్ సార్, నేను మాలతి అనే అమ్మాయిని చాలా సిన్సియర్ గా లవ్ చేశాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ కి విరాట్ గ్యాంగ్ లో తను పెట్టినటువంటి 2 స్పై ఆఫీసర్స్ కూడా ఫోన్ చేసి సార్ విరాట్ వస్తున్నట్లు మాకు కూడా తెలియదు, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేయలేదు, సడన్ గా విరాట్ వచ్చేసాడు సార్, వాళ్ళు ఆ 6 కంటైనర్స్ ని కూడా ఏదో ఒక ఫ్యాక్టరీలో పెట్టారని మాత్రం తెలుసు, కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో దాని పేరు దాని అడ్రస్ ఏమీ మాకు తెలియదు అని అంటారు. అయితే ఆ మాటలు విన్న శ్రీధర్ మాత్రం నాకు ఆ కంటైనర్స్ ని పెట్టి ఉన్న ఫ్యాక్టరీ గురించి బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ దగ్గరికి తను విరాట్ గ్యాంగ్ లో పెట్టినటువంటి ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ సార్ ఆ కంటైనర్స్ అన్నిటినీ కూడా ఒక గ్యాస్ ఫ్యాక్టరీలో దాచిపెట్టారు, అక్కడికి ఎవరిని కూడా వెళ్ళనివ్వరు, సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది, కొత్త వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళాలంటే పాస్లు అడుగుతున్నారు, సో అక్కడి నుంచి మనం గన్స్ ని బయటికి తీసుకురావడం చాలా కష్టం, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్, నేను అక్కడికి ఫ్యాక్టరీలోకి వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ వెపన్స్ అన్నిటినీ కూడా నాశనం చేసేస్తాను, నేను ఒక సూసైడ్ బాంబ్ లాగా అక్కడికి వెళ్తాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆఫీసర్ కి తన మదర్ ఫోన్ చేయడంతో తను వెంటనే పక్కకి వెళ్లి తన మదర్ తో ఫోన్ లో మాట్లాడి తిరిగి రాగా ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ మాత్రం ఆ ఆఫీసర్ ని చూసి ఇప్పటికీ ఈ ఆపరేషన్ లో మన వాళ్ళు 14 మంది చనిపోయారు, మరొక ఆఫీసర్ ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు, దీనికి ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలి అని తను ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న కిటికీని ఓపెన్ చేసి చూస్తాడు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ బిల్డింగ్ మీదకి వెళ్ళినటువంటి రఘు మళ్ళీ అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అని పైన నుంచి దూకేస్తాడు, కానీ తను అక్కడ ఉన్నటువంటి వైర్లలో చిక్కుకుపోతాడు. దాంతో హాస్పిటల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా పైకి వెళ్లి అతి కష్టం మీద రఘుని పైకి లాగేస్తారు. అది మొత్తం చూసినటువంటి ఆ ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు, కానీ ఆ సమయంలోనే తనకు ఒక మంచి ఐడియా వస్తుంది. నా ఆఫీసర్స్ నేనెందుకు కోల్పోవాలి, ఈ రఘుని నా మిషన్ లో వాడుకోవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు.
దాంతో శ్రీధర్ వెంటనే రఘు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎలాగో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటున్నావు కదా, నా కోసం 2 రోజులు ఆగు, ఆ తర్వాత నువ్వే ఆత్మహత్య చేసుకోవచ్చు, నేను చెప్పే ఈ మిషన్ లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యాలని అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి శ్రీధర్ కొడుకైనటువంటి విక్రాంత్ వెళ్ళి, నాన్న అతన్ని ఈ మిషన్ లోకి పెట్టుకోకూడదు అని అంటూ ఉంటాడు. కానీ ఆ శ్రీధర్ మాత్రం నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, ఎందుకంటే నా టీంలోని వాళ్ళు ఇంకెవరో కూడా చనిపోకూడదు అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే శ్రీధర్ పోలీస్ ఆఫీసర్స్ ని పిలిచి, నాకు ఈ రఘు గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి, వెంటనే కనుక్కోండి అని అంటాడు. ఇక్కడే మనకు ఆ శ్రీధర్ గురించి కొన్ని భయంకరమైన నిజాలు కూడా బయటపడతాయి. దాంతో పోలీసులు వెంటనే ఆ రఘు పాకెట్ లో ఉన్న ఒక నెంబర్కి ఫోన్ చేసి, మీ రఘు గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతారు. దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ, సార్ ఆ రఘు ఇక్కడే మా మెంటల్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు, కానీ 10 రోజుల నుంచి కనిపించడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఈ పోలీసులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి రఘుకు మెంటలా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. అవును సార్, 16 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ మా హాస్పిటల్లో తీసుకుంటున్నాడు అని ఆ డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు రఘు ఒక వ్యక్తికి హెల్ప్ చేస్తూ ఉండగా పొరపాటున మాలతి ఆ రఘుని కొడుతుంది. దాంతో తనకి తను ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని కారణంగా రోజు ఆ డాక్టర్ అయినటువంటి మాలతి దగ్గరికి వెళ్లి వస్తూ ఉండడంతో ఇద్దరికి కూడా పరిచయం అయ్యి ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. ఒకరోజు మాలతికి రఘు ఫోన్ చేసి నిన్ను కలవడానికి వస్తున్నాను అని చెప్పడంతో మాలతి మాత్రం వద్దు, ఏదో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో చాలా మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూస్తున్నాను, నాకు చాలా దాహంగా ఉంది, ఒక వాటర్ బాటిల్ మాత్రం తీసుకునిరా అని అంటుంది. దాంతో రఘు వెంటనే చాలా కంగారు పడుతూ ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళుతూ ఉండగా ఇంతలో రఘుకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఫోన్ చేసి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ రఘు మాట్లాడుతూ, నేను మాలతిని కలవడానికి వెళుతున్నాను, అక్కడ ఎవరికో బస్సులో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయిందంట, అక్కడికి తనను చూడడానికి వెళుతున్నాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ డాక్టర్ మాత్రం వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, అలా వెళ్లకుండా ఉండడమే మంచిది అని అంటూ ఉంటాడు. కానీ రఘు మాత్రం తన డాక్టర్ మాటల్ని పట్టించుకోకుండా డైరెక్ట్ గా మాలతి వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళేదో తన చుట్టాలు అన్నట్లుగా అందరితో కూడా వరుసలు కలిపి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత అందరితో కూడా మాట్లాడి వెంటనే పక్కన కూర్చుని ఆ రఘు చాలా బాధపడుతూ ఉండగా ఇదంతా చూసినటువంటి మాలతి ఎందుకు తను అంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో మాలతి వెంటనే ఆ రఘు హెల్ప్ చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఈ రఘు మీకేమైనా చుట్టమా, అతను మీకేమవుతాడో అని అడుగుతూ ఉంటుంది. దానికి వాళ్ళు మాట్లాడుతూ, ఆ వ్యక్తి ఎవరో మాకు అసలు తెలియదు అని అంటారు. అప్పుడు మాలతి వెంటనే అసలు ఆ రఘుకి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ రఘు గురించి అడగ్గా అప్పుడు ఆ డాక్టర్ రఘు గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి రఘు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక టూర్కి వెళ్లి వస్తూ ఉంటారు. అలా బస్సులో వాళ్ళు తిరిగి వస్తున్న సమయంలో రఘు నాకు టాయిలెట్ వస్తున్నాయని బస్సును ఒక చోట ఆపి తన కిందకి వెళ్లి టాయిలెట్ పోసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కరెంటు స్తంభం ఆ బస్సు మీద పడిపోవడంతో బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా రఘు రఘు అని అరుస్తూ అక్కడికక్కడే చనిపోతారు. అయితే రఘు మాత్రం వాళ్ళని కాపాడలేని పరిస్థితుల్లో అలాగే ఉండిపోయి స్పృహ తప్పి అక్కడ పడిపోతాడు. దాంతో ఆ తర్వాత నుంచి కూడా తను మెంటల్గా కొంచెం అప్సెట్ అయ్యి ఎవరైనా ఆపదలో ఉన్నా ఎవరికైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే వాళ్ళకి తను అండగా నిలబడుతూ వాళ్ళకి సహాయం చేయడం కోసం ఎంత దూరమైనా వెళుతూ ఉంటాడు. అది తగ్గించుకోవడం కోసమే తను గత 16 సంవత్సరాల నుంచి కూడా మా హాస్పిటల్లో నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి మాత్రమే రఘుని ప్రజల్లో తిరగడానికి పంపిస్తున్నామని ఆ డాక్టర్ మాలతికి మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు రఘు వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ లో భూకంపం రావడంతో అందులో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా భయంతో బయటికి పరిగెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి నేను బాగానే ఉన్నాను, నాకేమి దెబ్బలు తగలలేదు అని చెప్తూ ఉంటారు. అది మొత్తం చూస్తున్నటువంటి రఘు నాకెవరూ లేరు, నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పాలి అని వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలి అని తన ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మతో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అందరు మొబైల్ ఫోన్స్ లో కూడా సిగ్నల్స్ కట్ అయిపోతాయి. అయినా ఆ రఘు మాత్రం తన అమ్మతో మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రఘుని చూసి అందరికీ సిగ్నల్స్ ఆగిపోయినాయి, నీకెలా వస్తున్నాయి, అయినా నీకెవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు. ఆ రఘు కూడా వాళ్ళని చూసి అవును నాకు ఎవరూ లేరు, ఉంటే నేను ఖచ్చితంగా మా అమ్మకు కూడా ఈ విధంగానే ఫోన్ చేసి చెప్పేవాడిని కదా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మాలతి అక్కడికి వచ్చి రఘును చూసి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు అని అంటూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాలతిని చూసి ఎవరా అమ్మాయిని అనుకుంటూ ఉంటారు. ఆ మాలతి మాత్రం రఘుతో చాలా ప్రేమగా మాట్లాడుతూ పక్కకు తీసుకువెళ్లి నీకు నేను ఒక విషయం చెప్పాలి అని అంటుంది. దానికి ఆ రఘు నువ్వు ఆ విషయం చెప్పే ముందు నేనే నీకు ఒక విషయం చెప్పాలి, నేను చిన్నప్పుడు నా ఫ్యామిలీతో కలిసి టూర్కి
వెళుతున్న సమయంలో అని చెప్పబోతూ ఉండగా ఇంతలో ఆ మాలతి మాట్లాడుతూ, నాకంతా తెలుసు, నువ్వు నీ ఫ్యామిలీతో టూర్ కి వెళ్ళొస్తున్న సమయంలోనే మీ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి రఘు, నువ్వు మొత్తం తెలుసుకున్నావా అని అడుగుతాడు. దానికి ఆ మాలతి మాట్లాడుతూ, అవును, నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. ఆ సంఘటన జరిగినప్పటి నుంచే నీకు కొంచెం మెంటల్ డిజార్డర్ అయ్యింది. కానీ అందరూ నిన్ను మెంటల్ అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రం నువ్వు నార్మల్ గా ఉన్నావు. నీ కంటి ముందు ఎవరికి ఆపద కలిగినా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటావు. నీలాంటి బుద్ధి మరి ఎవరికీ ఉండదు. ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది అంటూ తనకి ప్రపోజ్ చేస్తుంది. దానికి ఆ రఘు వెంటనే మాలతిని చూసి, మరి నేను నీ ఫ్యామిలీకి నచ్చానని అడుగుతాడు. ఇప్పుడే ఆ మాలతి ఒక విషయం చెప్తుంది. చిన్నప్పుడు మా నాన్న మరియు మా తమ్ముడు ఒక వ్యక్తితో ఒక సమస్య గురించి మాట్లాడడానికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి గన్ను తీసుకుని మా నాన్నని మరియు మా తమ్ముడిని ఇద్దరిని కూడా షూట్ చేసి చంపేశాడు. కానీ అక్కడ ఉన్న మనుషులు ఎవరో కూడా నా తమ్ముడిని కానీ నా తండ్రిని కానీ ఎవరో కాపాడలేదు. అదే ఆ ప్లేస్ లో నువ్వు ఉండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కాపాడేవాడివి. ఆ క్యారెక్టర్ చూసే మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు బాగా నచ్చేసావని అంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సూరజ్ మరియు విరాట్ ఇద్దరు కూడా తమిళనాడు మొత్తం మనం గన్స్ ని స్ప్రెడ్ చెయ్యాలి అని దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు విరాట్ మాట్లాడుతూ, నువ్వు దాని గురించి ఏం కంగారు పడకు, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆల్రెడీ ఆ ప్లాన్ ని అమలు చేశాను. నేను ఒక 100 గ్రామాలకి 100 గన్స్ ని ఫ్రీగా ఇచ్చేశాను. ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగితే కొట్టుకునేవాళ్ళు, ఆ తర్వాత నరుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదైనా గొడవ జరిగితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న గన్ను తీసుకుని షూట్ చేస్తారు. దానివల్ల అక్కడ ఒక ప్రాణం పోవచ్చు. కానీ అవతల వ్యక్తి గన్ను వాడుతున్నాడు అంటే యువతల వ్యక్తికి కూడా గన్ను కావాలనే కోరిక ఏర్పడుతుంది కదా. ఖచ్చితంగా ఈ 100 గ్రామాల నుంచే కాదు, చాలా గ్రామాల నుంచి మనకు గన్స్ కావాలని ఆర్డర్స్ వస్తాయి అని అంటూ ఉంటాడు. అయితే అదే సమయంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఒక ఊర్లో గన్ను వాడడంతో ఈ విషయం ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్కి తెలిసిపోతుంది. అదే సమయంలో స్కూల్లో చదువుకుంటున్న ఒక బాబు తన స్కూల్లో ఉన్న పిల్లలు ఏడిపించారు అని వాళ్ళని భయపెట్టడం కోసం వాళ్ళ నాన్న దగ్గర ఉన్న గన్ను తీసుకుని స్కూల్కి వెళ్తాడు. ఈ విషయం ఎన్ఐఏ ఏజెంట్ అయినటువంటి శ్రీధర్కి తెలియడంతో వాళ్ళ టీం మొత్తం ఆ స్కూల్ దగ్గరికి చేరుకుంటారు. ఆ టీంలో ఉన్న స్నైపర్స్ ఆ బాబు కాళ్ళకి గురిపెట్టి చూస్తూ ఉంటారు. అయితే శ్రీధర్ మాత్రం వాళ్ళని చూసి, అతనేమి అంతకుడు కాదు, మీరు అతన్ని షూట్ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రఘు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ కూడా తోచుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు. అప్పుడు విక్రాంత్ వెంటనే తన ఫాదర్ అయినటువంటి శ్రీధర్ని చూసి, స్కూల్లో ఉన్న బాబు దగ్గర గన్ను ఉంది అని ఈ విషయం ఎందుకు రఘుకు చెప్పావని అంటూ ఉంటాడు. దాంతో శ్రీధర్ వెంటనే రఘుకు ఫోన్ చేసి నువ్వు లోపలికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. అయినా రఘు మాత్రం, లేదు సార్, నేను ఇంతకు ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాను. అలా ఆత్మహత్య చేసుకుని చనిపోతే నా మాలతి నన్ను ఒక చేతగాని వాడిలాగా చూసేది. అదే ఇక్కడ పిల్లల ప్రాణాలు కాపాడుతూ చనిపోయినా సరే నా మాలతి దృష్టిలో నేను ఒక లవర్ గా ఉండిపోతాను అని లోపలికి వెళ్లి ఆ బాబుని చూసి, నువ్వు తీసుకొచ్చింది రియల్ గన్ను కాదు, మీ నాన్న దగ్గర ఉన్న ఒక డమ్మీ గన్ను అని అంటూ ఉంటాడు. దానికి ఆ బాబు వెంటనే, కాదు ఇది రియల్ గన్నే అంటూ 2 సార్లు షూట్ చేస్తాడు. దాంతో రఘు అక్కడికక్కడే కింద పడిపోగా ఎన్ఐఏ టీం వాళ్ళు అక్కడికి వచ్చి వెంటనే ఆ బాబు చేతిలో ఉన్న గన్నుని తీయేసుకుంటారు. ఆ వెంటనే కింద పడిపోయి ఉన్న రఘును కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక్కడే మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు మాలతి చెల్లెలు మాలతికి ఒక వీడియోను చూపిస్తుంది. ఆ వీడియోలో ఒక అమ్మాయిని రైల్వే స్టేషన్ లో బాగా కొట్టి ఆమె మీద యాసిడ్ పోస్తూ ఉంటారు. అక్కడ చుట్టూ ఉన్న పబ్లిక్ ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి దాడి చేస్తూ ఉంటే ఏదో సినిమా చూసినట్లుగా చూస్తూ ఉంటారు తప్ప ఆ అమ్మాయికి ఏం సహాయం చేయరు. ఇది మొత్తం చూసినటువంటి మాలతి సిస్టర్ మాలతిని చూసి, చూసావా అక్క, ఒక్కరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆ అమ్మాయికి సహాయం చేయలేదు. అదే ఆ ప్లేస్ లో నువ్వు ప్రేమించిన రఘు ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిని కాపాడేవాడు కదా అని అంటూ ఉంటుంది. దానికి మాలతి కూడా, అవును ఖచ్చితంగా కాపాడేవాడు అంటూ ఉంటుంది. అయితే ఆ సమయంలో మాలతి సిస్టర్ మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ పరిశీలిస్తూ చూస్తూ ఉండగా ఆ వీడియోలో రఘు కూడా ఉంటాడు. దాంతో ఆ మాలతి సిస్టర్ వెంటనే మాలతికి ఆ వీడియోని మళ్ళీ చూపించి, చూడు నువ్వు ప్రేమించినటువంటి రఘు కూడా అక్కడే ఉన్నాడు అని అంటుంది. దానికి ఆ మాలతి మాట్లాడుతూ, సమస్య లేదు, అక్కడ ఉంటే ఖచ్చితంగా కాపాడేవాడే కదా అని వెంటనే రఘుకు ఫోన్ చేసి, ఈ రోజు రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసారు, చూసావు ఎంత దారుణంగా జరిగిందో అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి రఘు మాట్లాడుతూ, నువ్వు వీడియోలో చూసి ఘోరంగా ఉందని భయపడుతున్నావు, నేను డైరెక్ట్ గా అక్కడే ఉండి చూశాను, నేను ఇంకెంత భయపడాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాలతి ఒక్కసారిగా షాక్ అయ్యి, నువ్వు అక్కడే ఉండి కూడా ఆ అమ్మాయిని కాపాడలేదా అని ఫీల్ అవుతుంది. తను వెంటనే ఆ రఘుకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ వీడియోని చూపించి, సార్ ఈ వీడియోలో ఉన్న రఘు చూడండి, ఆ అమ్మాయికి ఎటువంటి సహాయం చేయకుండా అందరిలాగానే మౌనంగా ఉన్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న రఘుకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతూ, అంటే రఘుకు నయం అయిపోయింది అని అంటాడు. దానికి ఆ మాలతి మాత్రం, అదేంటి సార్ అందరిలాగా చూస్తూ ఉంటే ఆ అమ్మాయిని
కాపాడేది ఎవరు అని అడుగుతుంది. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ అందరిలాగా లేడు అని తనని అందరూ కూడా మెంటల్ అన్నారు, ఇప్పుడు తను కూడా అందరిలాగా ఉన్నాడు, నాకైతే రఘుకి నార్మల్ గా అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాలతి మాత్రం నేను ఆ రఘుని ఇష్టపడిందే రఘులో అందరికీ సహాయం చేసే గుణం ఉందని, కానీ ఇప్పుడు నేను రఘుని ప్రేమించిన తర్వాత రఘుకు నార్మల్ అయిపోయింది, అంటే నేను తన లైఫ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత తనకంతా కూడా నయం అయిపోయింది, తను తనలాగానే ఉంటే మరో 100 మందికి కూడా సహాయం చేయగలడు, తను ఇలా మారిపోతే ఎవరికి కూడా ఎటువంటి సహాయం చేయడు, సో తను తనలాగానే ఉంటే మరో 100 మందికి కూడా సహాయం చేయగలడు, అలాంటి రఘునే నాకు ఇష్టం, సో తనకు దూరంగా ఉండడమే మంచిది అని వెంటనే తన దూరంగా వెళ్ళిపోతూ తనకు ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్ లో కూడా నీకు నా మీద ఇష్టం ఉంటే నువ్వు నా గురించి ఎక్కడా వెతక్కు అని రాసి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. విరాట్ దగ్గరికి వాళ్ళ సిండికేట్ లో ఉన్న చాలా మంది వచ్చి మన గన్స్ కి చాలా డిమాండ్ ఏర్పడింది, నువ్వు వెంటనే ఆ గన్స్ ని ఈ శుక్రవారం రోజే ఆ గన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పడంతో దానికి విరాట్ కూడా ఒప్పుకుంటాడు. అయితే ఆ విరాట్ టీమ్ లో ఉన్న NIA ఏజెంట్స్ వెంటనే శ్రీధర్ కి ఫోన్ చేసి ఈ శుక్రవారమే వెపన్స్ అన్నిటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతో శ్రీధర్ వెంటనే తన టీంలో ఉన్న వాళ్ళందరినీ చూసి అక్కడికి రఘుని పంపించి ఆ ప్లేస్ మొత్తం కూడా నాశనం చేయబోతున్నాను అని చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ NIA టీంలో కూడా విరాట్ కోసం పనిచేసే ఒక వ్యక్తి ఉంటాడు. తను వెంటనే విరాట్ కి ఫోన్ చేసి నువ్వు శుక్రవారం వెపన్స్ సెట్ క్యారీ చేయబోతున్నావని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది, నీ టీంలో NIA ఏజెంట్స్ 2 ఉన్నారు, మీ కదలికలన్నింటినీ కూడా వాళ్ళే మా NIA టీం కి చేరవేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. దాంతో విరాట్ వెంటనే తన టీం మెంబర్స్ అందరినీ కూడా ఒక ప్లేస్ లో నించోబెట్టి మన టీంలో సీక్రెట్ గా స్పైగా ఉన్నటువంటి NIA ఏజెంట్స్ 2 ఉన్నారు, వాళ్ళెవరో వాళ్లే ముందుకు రండి, వాళ్ళిద్దరనే చంపుతాను లేదంటే అందరినీ కూడా చంపేస్తాను అని బెదిరించడంతో వెంటనే ఒక NIA ఏజెంట్ వెంటనే బయటికి వచ్చి ఆ ఆఫీసర్ ని నేనే అని అంటాడు. దానికి విరాట్ మరొక వ్యక్తి ఎవరో కూడా నువ్వే చెప్పు అని అనడంతో ఆ NIA ఏజెంట్ చాలా తెలివిగా నిజమైన NIA ఏజెంట్ ని చూపించకుండా ఆ విరాట్ టీమ్ లో ఉన్న ర్యాండమ్ గా ఒక వ్యక్తిని చూపించేస్తాడు. దాంతో విరాట్ వెంటనే చాలా కోపంగా ఆ ఇద్దరిని కూడా చంపేస్తాడు. ఆ NIA ఏజెంట్ చేసిన పని వల్ల ఇప్పటికే ఒక NIA ఏజెంట్ విరాట్ టీమ్ లోనే ఉండి ఉంటాడు. అప్పుడు విరాట్ వెంటనే మిగిలి ఉన్న తన టీం మెంబర్స్ అందరినీ చూసి శుక్రవారం రోజు రాత్రికి మనం వెపన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం కదా, ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం కుదరదు, అందుకే ఈ రోజు రాత్రికి వెపన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటాడు. అప్పుడు విరాట్ టీమ్ లో ఉన్నటువంటి ఆ NIA ఏజెంట్ వెంటనే NIA హెడ్ అయినటువంటి శ్రీధర్ కి ఫోన్ చేసి మన ఆఫీస్ లో ఎవరో విరాట్ కోసం పని చేస్తున్నాడు, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లనే మన ఏజెంట్ ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటాడు. దాంతో NIA హెడ్ అయినటువంటి శ్రీధర్ తన కొడుకైనటువంటి విక్రాంత్ని చూసి మన టీంలో కూడా విరాట్ కోసం పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు, సో ఈ ఆపరేషన్ అయ్యే వరకు మన టీంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి పెట్టుకోని అంటూ ఉంటాడు. అయితే ఆ తర్వాత రఘు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి ఒక వర్కర్ లాగా ఫ్యాక్టరీ లోపలికి వెళ్లిపోతాడు. అదే సమయంలో విరాట్ మళ్ళీ తన టీం వాళ్ళతో మాట్లాడుతూ మనం మాట్లాడిందంతా పోలీసులకి తెలిసిపోతుంది, సో మీ మొబైల్స్ అన్నిటిని ఇక్కడే పెట్టేసి నేను చెప్పినటువంటి సీక్రెట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండండి, అక్కడ మీకు వెపన్స్ ఉన్న లోడ్ మీ దగ్గరికి వస్తుంది అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళినటువంటి ఆ రఘు అక్కడ విరాట్ మనుషులందరినీ కూడా కొడుతూ ఆఖరికి బాగా మందు తాగి ఉన్నటువంటి విరాట్ ని కూడా గ్యాస్ సిలిండర్ తో కొట్టడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి విరాట్ పడిపోతాడు. మరోపక్క NIA ఆఫీస్ దగ్గరికి ఆ మాలతి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాలతిని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతారు. దానికి ఆ మాలతి సమాధానం చెప్తూ నేను రఘుని తిరిగి తీసుకుని వెళ్లడం కోసం హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాకే తెలిసింది తను మీతో పాటు కలిసి పనిచేస్తున్నాడని, అందుకే తనని తీసుకుని వెళ్లడం కోసం వచ్చాను అని అంటుంది. మరోపక్క విక్రాంత్ ఆ శ్రీధర్ ని చూసి మీరు అనవసరంగా ఆ రఘుని అక్కడికి పంపించారు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రఘు స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆ విరాట్ ఫోన్ ని తన ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఓపెన్ చేసి వెంటనే NIA హెడ్ అయినటువంటి శ్రీధర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ సార్ ఆ విరాట్ ని కొట్టడంతో కింద పడిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి, వాడిని లోపల పెట్టి ఆ ఫ్యాక్టరీని కాల్ చెయ్యాలి అంటే నాకు మనసు రావడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న విక్రాంత్ మాత్రం ఏంటి విరాట్ ని కొట్టేశావా అని అంటూ ఉంటాడు. దానికి రఘు విరాట్ ఫోటో తీసి పంపించడంతో ఆ విక్రాంత్ మాట్లాడుతూ ఇప్పటికీ ఆ విరాట్ వల్ల 10,000 మంది చనిపోయారు, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా వెంటనే తనని చంపేయి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ విరాట్ ఫోన్ కి సూరజ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. దాంతో విరాట్ వెంటనే సార్ 1 నిమిషం ఆగండి ఎవరో ఫోన్ చేస్తున్నారు అని ఆ సూరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆ సూరజ్ మాట్లాడుతూ నువ్వు నా ఫ్రెండ్ ని చంపొద్దు అని అంటూ ఉంటాడు. దానికి ఆ రఘు మాత్రం అతను
చంపమంటున్నాడు, నువ్వేమో చంపొద్దు అంటున్నావు, మీరు మాట్లాడుకొని ఒక డెసిషన్ కి రండి అని రఘు వెంటనే ఆ శ్రీధర్ తో కాన్ఫరెన్స్ కాల్ ని కలుపుతాడు. అప్పుడు ఆ శ్రీధర్ మాట్లాడుతూ, నువ్వు ఆ విరాట్ ని చంపేసి మన ఆఫీస్ కి వచ్చాయి, ఇక్కడ నీ కోసం మాలతి వచ్చి వెయిట్ చేస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న రఘు, ఏంటి నా కోసం మాలతి వచ్చేసిందా అని అంటూ ఉంటాడు. శ్రీధర్ వెంటనే మాలతితో కూడా ఆ రఘుతో మాట్లాడిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సూరజ్ మాట్లాడుతూ, నువ్వు నా ప్రాణ స్నేహితుడైనటువంటి విరాట్ ని చంపితే మాత్రం నేను ఖచ్చితంగా నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపి ముక్కలుగా చేసి కుక్కలకు పడేస్తానని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న రఘు, ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వస్తావా, ఒకసారి టచ్ చేసి చూడు ఏమవుతుందో అని వెంటనే విరాట్ ని గన్నుతో షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత శ్రీధర్ రఘు మరియు ఈ మాలతిని బయట ఉంచితే ఖచ్చితంగా సూరజ్ చంపేస్తాడు అని వీళ్ళిద్దరినీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెడతాడు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి శ్రీధర్ టీమ్ లోనే ఉన్నటువంటి విరాట్ మనిషి వచ్చి, సార్ మీరు వాళ్ళిద్దరిని ఎక్కడో దాచిపెట్టారు కదా, వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి ఒక ఆఫీస్ లో ఉంచండి, వాళ్ళని పట్టుకోవడానికి ఖచ్చితంగా సూరజ్ ఇక్కడికి వస్తాడు, అప్పుడు అతన్ని మనం ఈజీగా పట్టుకోవచ్చు అని అంటాడు. అయితే ఇక్కడ శ్రీధర్ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. విరాట్ ఇంకా చనిపోలేదు, తను ఇంకా బ్రతికే ఉన్నాడు అని అంటాడు. ఇక్కడ మనకు అసలు ఆ రోజు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ రఘు కోపంలో ఆ విరాట్ ని షూట్ చేసి వెళ్లిపోయి ఆ తర్వాత మళ్ళీ ఆ విరాట్ దగ్గరికి రాగా విరాట్ ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు. అప్పటికే రఘు తన మనసు మారిపోయి, ఇక్కడ ఎవరో మన చుట్టాల్లాగా ఉన్నారు, ఆపదలో ఉన్నాడు, అతనికి సహాయం చెయ్యాలి అనుకుని తనని వెంటనే ఎన్ఐఏ కంట్రోల్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ శ్రీధర్ టీమ్ లో ఉన్న విరాట్ కోసం పనిచేస్తున్న వ్యక్తి వెంటనే విరాట్ దగ్గరికి వెళ్లి, బాయ్ నువ్వు ప్రాణాలతో ఉంటే ఒకసారి నీ బొటన్ వేలుని ఓపండి అని అంటూ ఉంటాడు. కానీ ఆ విరాట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అది చూసినటువంటి ఆఫీసర్ ఇంకా బాయ్ స్పృహలోకి వచ్చినట్లుగా లేదు అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు రఘు బయటికి వెళ్లి ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయంలో అక్కడికి సూరజ్ గ్యాంగ్ మొత్తం వచ్చి ఎన్ఐఏ టీం మీద అటాక్ చేసి చాలా మందిని చంపేసి అక్కడి నుంచి మాలతిని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్లిపోతాడు. అలా తీసుకు వెళ్ళిపోయినాడు సూరజ్ వెంటనే తనని చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రఘు విషయం అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ దగ్గర ప్రాణాలతో బ్రతికి ఉన్నటువంటి ఆ విరాట్ ఫోన్ ని విరాట్ ఫింగర్ ప్రింట్స్ తోనే లాక్ ఓపెన్ చేసి ఆ సూరజ్ కి ఫోన్ చేస్తాడు. చనిపోయాడు అనుకుంటున్నటువంటి ఆ విరాట్ ఫోన్ నుంచి ఫోన్ రావడంతో సూరజ్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఆ ఫోన్ లో రఘు మాట్లాడుతూ, నువ్వు చనిపోయాడు అనుకుంటున్నటువంటి విరాట్ బ్రతికే ఉన్నాడు, అక్కడ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మాలతికి ఏదైనా చేసావంటే ఈసారి ఖచ్చితంగా వీడిని చంపేస్తాను అని అంటాడు. దానికి సూరజ్ కూడా భయపడుతూ, నువ్వు అతన్ని ఏమీ చేయకు, నేను మాలతిని కూడా ఏమీ చేయను అని చెప్పి అక్కడి నుంచి తనతో పాటు తీసుకుని వెళ్తాడు. మరోపక్క విరాట్ దగ్గరికి ఆ శ్రీధర్ టీమ్ లోనే ఉంటూ విరాట్ కోసం పనిచేసే వ్యక్తి వచ్చి, బాయ్ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఒకసారి నీ బొటన వేలిని కదుపు అని అంటాడు. అప్పుడు విరాట్ బొటన వేలిని కదపడంతో ఆ ఆఫీసర్ వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ చాలు సూరజ్ కి పాస్ చెయ్యాలి, కానీ నా ఫోన్ ని తీసేసుకున్నాడు, ఇప్పుడు ఎలా ఫోన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విరాట్ కి ట్రీట్మెంట్ చేయడం కోసం అక్కడికి ఒక డాక్టర్ రావడంతో ఆ ఆఫీసర్ వెంటనే ఆ డాక్టర్ ఫోన్ తీసుకుని సూరజ్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాడు. ఆ సమయంలో రఘు వెంటనే ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ దగ్గరికి వెళ్లి, ఆ సూరజ్ దగ్గర మాలతి ఉంది, మన దగ్గర విరాట్ ఉన్నాడు, విరాట్ ని వాళ్ళకి ఇచ్చేసి మాలతిని మనం తీసుకొచ్చుకుందామా అని అంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి శ్రీధర్ మాత్రం, వీళ్ళని పట్టుకునే ఈ ఆపరేషన్ లో నేను నా కొడుకును కూడా కోల్పోయాను, నువ్వు మరీ ఎమోషనల్ గా ఉండకు అని అంటూ ఉంటాడు. ఆ సమయంలోనే రఘు ఆ శ్రీధర్ టీమ్ లోనే ఉంటూ విరాట్ అండ్ టీమ్ కి సహాయం చేస్తున్నటువంటి ఆ స్పై వ్యక్తిని పట్టుకుని అతన్ని చాలా తీవ్రంగా కొట్టి, ఇప్పుడు సూరజ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అతని ద్వారా కనుక్కుంటాడు. దాంతో రఘు వెంటనే ఆ సూరజ్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా చంపేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సూరజ్ మనిషి వచ్చి రఘుని తల మీద కొట్టి వెంటనే తనని చంపబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ సూరజ్ టీమ్ లోనే ఉంటూ శ్రీధర్ కోసం పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ వచ్చి ఆ వ్యక్తిని చంపేస్తాడు. వెంటనే ఆఫీసర్ రఘుని చూసి, నువ్వేం కంగారు పడుకో, నేను కూడా పోలీస్ ఆఫీసర్ని, వీళ్ళు మాలతిని పై రూమ్ లో బంధించి ఉన్నారు, నువ్వు పైకెళ్లి మాలతిని తీసుకుని వెళ్ళు అని అంటాడు. అలా పైకి వెళ్ళినటువంటి రఘు అక్కడ ఉన్నటువంటి సూరజ్ ని చాలా తీవ్రంగా కొట్టి అతను అక్కడికక్కడ చంపేస్తాడు. కానీ విరాట్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. అయితే ఈ విషయం ఎన్ఐఏ ఆఫీసర్స్ కి తెలిసిపోతుంది. దాంతో వెంటనే ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ ని తప్పించి అతని ప్లేస్ లోకి ఈ విరాట్ కి సహాయం చేసేటటువంటి మరొక వ్యక్తిని నియమిస్తారు. ఆ వ్యక్తి ఎన్ఐఏ హెడ్ గా మారిన వెంటనే ఈ రఘుని వెంటనే జైల్లో వేసేస్తాడు. అలా జైల్లోకి వెళ్ళినటువంటి రఘు మాత్రం, నా కళ్ళెదురుగా ఉన్న మాలతిని నేను రక్షించలేకపోయాను అని చాలా బాధతో కోపంగా ఒక మృగంలాగా మారిపోతూ ఆ సెల్లో చాలా గోల చేస్తూ ఉంటాడు. మరోపక్క విరాట్ దగ్గరికి సిండికేట్ లో ఉన్న వాళ్ళు వచ్చి, ఇప్పటికే మనం గన్స్ ని ఇవ్వడంలో చాలా లేట్ చేశాం, ఈ రోజు రాత్రికి ఆ గన్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోవాలి అని అంటారు. అయితే విరాట్ మాత్రం, లేదు, నా ప్రాణ స్నేహితుడైనటువంటి సూరజ్ ని చంపిన ఆ వ్యక్తిని నేను చంపాలి అని అంటూ ఉంటాడు. దానికి ఆ సిండికేట్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ, నువ్వు గన్ ని డిస్ట్రిబ్యూషన్ చేసే పనిని చూడు,
మేము ఆ వ్యక్తిని వెతికి పట్టుకుని అతన్ని చంపేస్తాము అని అంటారు. దానికి విరాట్ కూడా సరే అయితే మీరు హార్బర్ లో నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి అని అంటాడు. మరోపక్క సిండికేట్ వాళ్ళు కొంతమంది గ్యాంగ్ ని పిలిచి మీరు వెంటనే ఆ జైల్లో ఉన్నటువంటి రఘుని ఇక్కడికి తీసుకుని రండి అని అంటారు. దాంతో ఆ రౌడీలందరూ కూడా రఘుని తీసుకుని రావడం కోసం వెళ్తారు. మరోపక్క ఇంతకు ముందు ఎన్ఐఏ హెడ్ అయినటువంటి శ్రీధర్ కి ఆ రఘుకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఫోన్ చేసి సార్ ఆ రఘు గత 10 రోజుల నుంచి కూడా మెడిసిన్ తీసుకోలేదు, తను అలా మెడిసిన్ తీసుకోకపోతే ఒక మృగం లాగా తయారైపోతాడు, అతన్ని ఎవరో కూడా ఆపలేరు అని. సార్ ఆ రఘుకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన ఫ్రెండ్ ని ఎవరో తిట్టారు అని. అప్పటికే 10 రోజుల నుంచి టాబ్లెట్స్ తీసుకోకుండా ఉన్న ఈ రఘు తన ఫ్రెండ్ ని ఏడిపించినటువంటి 25 మందిని కూడా చాలా తీవ్రంగా కొట్టేశాడు. నా మాట వినండి, అతనికి త్వరగా మనం మెడిసిన్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. దాంతో శ్రీధర్ వెంటనే తన టీం మెంబర్స్ అందరినీ కూడా తనకేమీ తెలియనట్లుగా బయటికి తీసుకుని వచ్చి మనం ఇంతకాలం ఆ గన్స్ ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి ఆ రఘుని ఆ గన్స్ ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా నాశనం చేస్తాడు అని వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. మరోపక్క ఆ సిండికేట్ పంపించినటువంటి గ్యాంగ్ వెంటనే జైలు దగ్గరికి వెళ్లి అక్కడ విరాట్ కి సహాయం చేసినటువంటి ఆ ఆఫీసర్ సహాయంతో ఆ రఘు ఉన్న సెల్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. అలా 20 మంది ఆ రఘును చంపడం కోసం ఆ సెల్ లోకి వెళ్ళగా అక్కడ మృగంలా మారిపోయి ఉన్నటువంటి ఆ రఘు ఆ 20 మందిని కూడా సునాయాసంగా చంపి అందులో ఒక వ్యక్తిని చాలా తీవ్రంగా కొడుతూ ఆ విరాట్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని ఆ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్లి ఆ విరాట్ తో కూడా చాలా తీవ్రంగా ఫైట్ చేస్తాడు. ఆ విరాట్ కూడా ఏ మాత్రం తగ్గకుండా రఘుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. చివరికి రఘు ఆ విరాట్ ని చాలా తీవ్రంగా కొడుతూ నువ్వు ఈ గన్స్ కోసమే కదా నా మాల్తీ మీద చేయి వేసావు, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఆ గన్స్ అన్నిటిని కూడా సముద్రంలోకి వేసేయడంతో కోపం తెచ్చుకున్న విరాట్ వెంటనే అక్కడ ఉన్న గన్ను తీసుకుని ఫైరింగ్ చేస్తాడు. దాంతో ఆ బుల్లెట్లు మాల్తీకి తగిలి మాల్తీ అక్కడికక్కడే పడిపోతుంది. కోపం తెచ్చుకున్నటువంటి రఘు ఒక కత్తి తీసుకుని ఆ విరాట్ ని పొడిచి చంపేసి వెంటనే పరిగెట్టుకుంటూ మాల్తీ దగ్గరికి వెళ్లి మాల్తీ నన్ను జీవితాంతం వదిలిపెట్టను అని చెప్పి నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతున్నావా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మాల్తీ చేయి కదుపుతూ ఉంటుంది. దాంతో మాల్తీ ప్రాణాలతోనే ఉంది అని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తనకి ట్రీట్మెంట్ చేపిస్తాడు. ఆ తర్వాత మాలతి రఘు ఇద్దరు కూడా కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. హీరో 15 లక్షల కోసం ఎవరిని హత్య చేయాలనుకున్నాడు, చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి వచ్చాడు, అందరినీ భయపెట్టే పెద్ద రౌడీ పాములకి ఎందుకు భయపడుతున్నాడు, ఆ పెద్ద రౌడీని చంపాలని చూస్తున్నది ఎవరు, ఎందుకోసం చంపాలనుకుంటున్నారు, చివరికి ఆ పెద్ద రౌడీని చంపారా లేదా అన్నదే 2024లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి నాట్ అవుట్ మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.